కాలెత్తాడే ఇతనే హీరో. పరిగెత్తే గుర్రం ఈ డబ్బులు ఇచ్చే కిక్కే వేరండోయ్. ఏం చెప్పారు ఇడి గురించి? గొప్పలేం లేవే, అన్ని అప్పులే. నా 50 లక్షలు నాకు ఇయ్యలేదనుకో, నా కొడుకు దాంతో శోభనం చేసుకుంటాడు. ఈ శోభనం పెళ్లి కూతురే మన హీరోయిన్. మా అమ్మ ఇప్పుడు అంటూ ఉంటుంది, సంసారం అనేది సేమియా ఉప్మా లాంటిదని. ఏమండి నువ్వు తిందువుగానిలే. స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇంటెన్షన్, సీరియల్ హీరోయిన్ అయిందని ఫ్రస్ట్రేషన్. తప్పదు. నిన్ను ప్రేమించాను చూడు, వేస్ట్ ఫెలో, బ్రేకప్. ఇంకో హీరోయిన్ లుక్ స్పైసీ, కోరికలు క్రేజీ, పటాయించడం చాలా ఈజీ. నీకు గడ్డివాం దగ్గర కుక్క గురించి తెలుసా? ఏంటో చెప్పాడు. అది తినదు, ఇంకొకరిని తిన్నివ్వదు. మిల్క్ సా కొంచెం కష్టమైంది గానీ పోలీస్ స్టాప్ మాత్రం బెలే వచ్చింది. ఈ మూత్రధారుడు మన కథలో సూత్రధారుడు. నేను సెలబ్రిటీని బాస్. నువ్వు సెలబ్రిటీవా? నేను ఒక సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. ఇలాంటి ఇలకత మఫ్లియా గ్యాంగ్ కలిసి హోటల్ పెడితే ఏం జరిగిందనేదే మన కథ. హ్యావ్ ఎ గ్రేట్ టైం సార్. బాస్ చావడానికి వస్తున్నారో వచ్చాక చస్తున్నారో తెలియట్లేదు. నిన్న 2, ఇవాళ 4, రేపు 8 గొంతలు తవ్వాలి తెలుసా? వాళ్ళు పోలీసులకు చెప్తే మనం అయిపోతారా? నువ్వు అసలే చైనా పీస్వి, గ్యారంటీ కూడా లేదు. పైనుంచి ఏ చెట్టు కొమ్మని విరిగిపడింది అనుకో, వీడి నోట్తో ఏదంటే అది జరిగిపోతుంది. లేదు ఇవి నావే, సగం తిన్నాను కూడా. బాస్ నెక్స్ట్ నువ్వే. మాస్టర్ యోగా చేయడం మీకు ఇష్టం లేదా? రేయ్, అది యోగానా? తల ఇరుక్కొని చచ్చిపోయాడు రా. కరువుతో కటకటలాడిన వాళ్ళని చూశాం. గుక్కి నేళ్ల కోసం వెలవెల్లాడి వల్లకాళ్ళైన వాళ్ళని గురించి విన్నాం. కానీ మా ఊరికి వచ్చిన సమస్య అలాంటిది కాదు. ముసలం పుట్టింది. ఎదుర్కోబోయే ఆ దుష్టశక్తి ఎంత శక్తివంతమైందో అర్థమవుతుంది. ఫైర్ ఉన్న నాలాంటి కుర్రాడితో పెట్టుకోకు, బాడీ మార్చరీలో ఉంటుంది. అడ్డుపడతాడు, ఆడు వదలడు. దేవుడికి దయ్యం పట్టిస్తే సృష్టి సర్వనాశనమవుతుంది. వెళ్లేదారి మంచిదైతే దేవుడు కూడా మనతో వస్తాడు. గమ్యం చేరేదాకా ఆయన మనతోనే ఉంటాడు. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించాలనిపిస్తే దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. కానీ నేను చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు. బ్యాగ్ చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టేసుకుంటుందిరా బాబు. అయితే రాగమేమో చూసుకోండి. అల్లం శ్రీదేవి ఈస్ కమింగ్. తమ్ముడు చాలుగా నువ్వు. బా, స్టోరీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, కంటిన్యూ చేయి. తిరిగినన్ని రోజులు తిరిగేసి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విడిపోవడానికి మనం లవర్స్ కాదురా, ఫ్రెండ్స్ రా.
రావాల్సిన ట్రైన్ లేట్ అయిందని వేరే ట్రైన్లో వెళ్ళిపోవడానికి ప్రేమ అంటే ప్రయాణం కాదు గౌతమి, ప్రమాణం. ఎర్రగా ఉన్నాడు కదా అని ఎర్రి పప్పు అనుకుంటున్నారా? మాస్ ఓరా మాస్. క్షణాలిలా యుగాలనా తరాలు సాగేనిలా తల్లుగా ఎవరితోనూ మాట్లాడకుండా అందరూ చేసే చూస్తూ వెనక నుండి ఎక్కిరించడం గొప్ప కాదు, అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే తెలుస్తుంది వాటి విలువేంటో. ఏ కథేమిటో కలేమిటో విధాత రాసేనలా పరిచయం పరిమళం పరవశం కథ జీవితం. మీ అమ్మాయిలు చదువులు అయ్యేలోపు మా అబ్బాయిల చేతుల్లో జాబులు ఉండాలి. మీరు చదువుతున్నారు కదా అని మేము చదువుతూ కూర్చుంటే మా చేతిలో జాబ్ వచ్చే టైంకి మీకు వేరే వాడితో పెళ్ళై చేతిలో పాపో బాబో ఉంటారు. 20 సంవత్సరాలు దాటితే చాలు ఏం చదువుతున్నావు బాబు అని ఎవ్వడో అడగడు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు బాబు అనే అడుగుతాడు. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటానే నువ్వున్నావనే నా ధైర్యం అని. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడు. అమ్మాయిలు ఆవారాగాలకైనా పడతారేమో గాని నీలాంటి ఆడింగోడికి మాత్రం పడర్రా. అయినా నేను ఎవరికి పడితే నీకెందుకురా? పూజిస్తానులే స్వామి, నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక మంచి అందమైన అమ్మాయిని చూపించండి స్వామి. అందానికి తగ్గ అందమైన పేరు. అసలు ఏంట్రా ఇది? దీనికి ఎవడన్నా ఉన్నాడా లేడా? మీ కూతురికి అన్ని మీ బుద్ధులే వచ్చాయి. అది నా కూతురే. అసలు వాడేంటో తెలుసా మీకు? ఈ నా కొడుకులకు ఉంటదరా, దొరక్కపోర్రా ఏదో ఒక రోజు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. అసలు ఎలా పడిపోయానండి దీనికి? తాను నా గర్ల్ ఫ్రెండ్. ఉంగముతి పోరి గుండెలో నా దూరి నన్ను ఎరుకోరి వలచావే నాలి. అరే తిమేంగన ప్రపంచం అయిపోతుంది. ఏం చేసావురా? నువ్వు మారవా శకలక. దాగుడు మూతలు ఆడుతున్నావు స్వామి. అయినా లవ్లో అప్పటి కిక్ ఉండాలి స్వామి. ఈ ఆడవాళ్లకు ఏమైంది? ఒకవైపు మోసాలు, మరోవైపు శాపాలు. చిరుమరుపులు తలపించే నీ వేగానికి జై కొట్టేలా తగతిని తగతాళం తోటి పాదం పందెం వెయ్యాలా. చిరుమరుపులు తలపించే నీ వేగానికి జై కొట్టేలా తగతిని తగతాళం తోటి పాదం పందెం వెయ్యాలా. నిలబడి నిన్ను చూసే కళ్ళు ఒళ్ళే మర్చిపోయేలా ఎదురుగా ఎవరున్నా ఇక నీ అడుగుల్లో అడుగెయ్యాలా. లైఫ్ అంటే ఓ ఆట, ఆ పొద్దు ఈ పూట అటేమి రాదట అనిపే
నా పేరు జయ్. అందరూ అమెరికాకి జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే నేను మాత్రం నా ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాను. మీరు మైథిలి కదా? జయ్ కదా? సారా? ఇలా కనపడిన అమ్మాయి అలా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే సైట్ వచ్చేద్దామో చూసుకోరా బాబా. అవును, ఏం పని లేకపోయినా ఎంత బిజీగా ఉంటావు? లైఫ్ లో లేడీ లేకపోతే లైఫ్ ఇలాగే ఉండదురా. నువ్వేంటో లేడీ కోసం లైఫ్ లేకపోతే లవ్ మామా లవ్. వాడికి నోసు ఫేసు లేని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే బీ కామ్ బావా. ప్రతిదీ రావటం ఐ లవ్ యూ చెప్పడం కాలట్లో అక్కుపోవడం. కానీ నా ప్రేమకు ప్రాబ్లం ఉంది. I love you, Jay. I love you too. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఊపుకుంటే ఇండియా వెళ్తే మీ బాబు దేనోదని తగిలింతాడని దీని తగులుకున్నావా? నాకు దక్కని ప్రేమ నీకు దక్కనివ్వను. నా ప్రేమ నీ పిచ్చు. ఇక్కడ ఎవరిని ఎవరు పడగొట్టారు, ఎవరి మీద ఎవరు పగబట్టారు నాకేం అర్థం కావట్లే. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత చూడ్డానికి సైలెంట్ గా కనిపిస్తాడు సార్, కానీ వాడు మామూలుడు కాదు. ఈ క్షణం నుండి ప్రతి క్షణం ప్రతి చోట కనిపిస్తూనే ఉంటా. అరే వీడవడు నాలో ప్రేమికుడు, నా మాటే వినడు. కొంప తీసి వాడిని లవ్ చేస్తున్నావా ఏంటి? నువ్వు అనుకున్నట్టు వాడు మంచోడు కాదే. ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవడికి తెలియదు సార్, వాడికి అసలే తెలియదు. ఖచ్చితంగా ఆ రోజు 2 మర్డర్స్ జరిగాయి. నిజంగానే కబడ్డీని క్రైమ్ ని మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. వీడుగాని బయట పడితే ఇంకా చాలా మందిని చంపేస్తాడు. సైకో నా కొడుకు సార్ వాడు. పైగా ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు, వాడిని వదిలిపెట్టకూడదు. మీరిలా తలకిందులుగా తపస్సు చేసినా నేను మీకు దొరకను సార్. వస్తున్నా వస్తున్నా. So Mahan Bhavudu, we're happy to launch the first single. I'm really excited for this song. This genre of the song has got little Carnatic feel to it. Mahan Bhavudu and a word, it's so good. So our word particularly we try to play lots of things. And Geeta Madhuri has sung it superb. She has sung this song, and Mansi also చాలా బాగా పాడారు. మహానుభావుడువేరా నువ్వే నా మహానుభావుడవేరా. I'm very happy to be associated with this team. Tamanna ki, KK garu ki chala thank you. My sincere thanks to Taman garu because this is a wonderful song. Taman చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, అంటే చాలా రిపీట్ వాల్యూ ఉన్న సాంగ్ ఇది. I would like to thank మారుతి గారు, యువి క్రియేషన్స్ వంశీ గారు,
తమన్ గారు ఫర్ దిస్. అడగందే గానైనా తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపేటి అలవాటు నీదేరా మానుభావుడవేరా నువ్వేనా మానుభావుడవేరా. It's going to be a perfect blend of the modern and the old classic. ఇట్స్ సెమీ క్లాసికల్. దీంట్లో కొంచెం ఇంగ్లీష్ ర్యాప్ కూడా వాడడం జరిగింది, చిన్న చిన్న పదాలు. Don't you wanna, don't you wanna come and get me now. ఒక ట్రెడిషనల్ సాంగ్ లాగా ఉంటూనే స్టైలిష్గా ఉంటూనే వయలిన్, వీణ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఒక కొత్త సౌండింగ్తో మన ముందుకి ఈ సాంగ్ని తీసుకొస్తున్నారు. So song మొత్తం had that violin and veena, lots of Indian instruments in it, and like EDM programming, electronic dance music programming తో పాటు it will have this Carnatic accompanying to it అన్నమాట. I'm sure you all are going to enjoy this song because the song is fantastic. Don't you wanna, don't you wanna come and get me now. Savariya Saiya Savariya Saiya Avirale mare upire Savariya Saiya Savariya Saiya. ఎన్నిలా ఏడారంతా ఏలుకోయిలోరే అల్లనైనా అదో వింత అల్లుకోవాలరే జత జగాడాల మేళ మొదలైన ఇక ఇలా నీదే లేల లేలోరే. ఆ ప్రయోగం నా మీద చేయండి సార్. ఎక్స్పెరిమెంట్ లో చిన్న తేడా వచ్చి టోటల్లీ పెరాలసిస్ రావచ్చు, పిచ్చెక్కిపోవచ్చు. ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. ఇనిషియేట్ స్టేజ్ 2. ఏ మనిషి పుట్టుకతోటే దుర్మార్గుడు కాదు, వ్యసనపరుడు కాదు. ఆ మనిషి భావతరంగాలు మనం చూడగలిగిన, కొలవగలిగిన, దాని ద్వారా మనిషి మనసులోకి తొంగి చూడొచ్చు. ఆ ప్రయోగం నా మీద చేయండి సార్. ఒంటి మీద బట్టలు లేకుండా కూర్చోవాలి. ఎస్ సార్. మీలో ఎప్పుడైనా ఎవరికైనా మీ స్నేహితుల గురించి గాని, మీ బంధువుల గురించి గాని అదే పనిగా ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా ఆ మనిషి దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ, లేదా ఆ మనిషే రావడం కానీ జరిగిందా? పెద్దనాన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, చెన్నైలో ఉండేవారు, నానమ్మ మొగల్తూరులో ఉండేవారు. పెద్దనాన్న గారు సడన్ గా మదర్ మిస్ అయ్యి మొగల్తూరు వెళ్ళగానే గేట్ దగ్గర నుంచునేవారంట. ఏంటమ్మా ఇక్కడ నుంచున్నారంటే, నువ్వు వస్తున్నావు అనిపించింది అందుకే నుంచున్నాను. డూ యూ థింక్ ఇట్స్ అ ప్యూర్ కోఇన్సిడెన్స్? నో, ఇట్స్ నాట్ ఏ కోఇన్సిడెన్స్.
ఆల్ ది బెస్ట్ టు డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు. ఇట్స్ a scientific thriller, very interesting to hear. అందరికి నమస్కారం అండి. నాన్నగారు నాకు శ్రీవల్లి కథ ముందు చెప్పారండి. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనిపించింది. స్టోరీ రైటర్ గా నాన్నగారు ఎంత గొప్ప తెలుసు. సో దానికి ఈక్వల్ గా డైరెక్టర్ గా అంత గొప్పగా సినిమా తీస్తే అప్పుడు నా కొడుకుగా గర్వంగా అనిపిస్తుంది అండి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. డైరెక్టర్ గా మాత్రం నేను పోటీగానే చూస్తాను అండి. ఎక్స్పెరిమెంట్ లో చిన్న తేడా వచ్చి టోటల్లీ పెరాలసిస్ రావచ్చు, పిచ్చెక్కిపోవచ్చు. ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. అండ్ ఐ విష్ శ్రీవల్లి విల్ బి a big success. After blockbusters like Bajrangi Bhaijaan and Bahubali, writer Vijayendra Prasad Garu has written an excellent scientific thriller called Srivalli. Wishing Rajkumar and Sunita all the very best on their first venture. I'm wishing the whole team of Srivalli all the very best. The film is releasing on September 15th. Go watch and enjoy Srivalli. सावरिया सैया सावरिया सैया आविरल्ले मारे ऊपिरे सावरिया ఎక్స్పెరిమెంట్ లో చిన్న తేడా వచ్చి టోటల్లీ పెరాలసిస్ రావచ్చు, పిచ్చెక్కిపోవచ్చు. ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. ఆవిరల్లే మారే ఊపిరే. ఏ మనిషి పుట్టుకతోటే దుర్మార్గుడు కాదు, వ్యసనపరుడు కాదు. ఆ మనిషి భావతరంగాలు మనం చూడగలిగిన, కొలవగలిగిన, దాని ద్వారా మనిషి మనసులోకి తుంగి చూడొచ్చు. నీ పరిచయమే విలువైనది, నా ఎదగదిలో పదిలం తీయని స్నేహం విడిపోనిది. నా ఎద కరిగి కన్నీరవగా నీ తలపులతో కలవరపడగా మిగిలానిదిలో శిలగా. విగ్రహం కనిపించట్లేదండి. అందరి ఫైల్స్ నా టేబుల్ పైన ఉండాలి. 2 minutes లో మీరు ఇంటికి వెళ్ళండి, నేను వీళ్ళ పని చూస్తాను. నేనేమి చేయలేని ఆడపిల్లని చాలా సంవత్సరాల తర్వాత గుర్తు చేశాను. చిన్నప్పుడు నీ లైఫ్ లో హీరో అవ్వాలనుకున్నాను. నా చుట్టూ ఉన్నవన్నీ కోల్పోయినా నువ్వున్నావనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నీ లైఫ్ లో హీరో అవ్వాలనుకుంటున్నాను. అంత ఇష్టం నేనంటే చాలా చాలా ఇష్టం. రామాయణంలో సీత దగ్గర నుంచి చాలా మంది సీట్లు నాకు తెలుసు. అందులో నువ్వెవరు? బంగారాజని సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్. నా జీవితాన్ని నాశనం చేసి ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారా? నీ లైఫ్ లో ఒక హీరో ఉన్నాడో లేదు తెలియదు, కానీ పక్క ఒక విలన్ అయితే మాత్రం ఉన్నాడు. అది పేరుకే సీత. తన ఒంట్లో నిలువెల్ల విషయం. కత్తి లేకుండా నేను గొంతు కొయ్యగలుగుతా. ద బెస్ట్ విలన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గోస్ టు అతని బ్లడ్ గ్రూపే కాదు, ఎవ్రీ సెల్ ఇన్ హిస్ బాడీ ఇస్ నెగటివ్. సీతని నవ్వించాలన్నా ఏడిపించాలన్నా రాముడే రావాలి. నేను కొట్టే దెబ్బకి సీతకి దిమ్మ తిరిగిపోవాలి. బంగారాజని సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్. నా జీవితాన్ని నాశనం చేసి ఎంత హ్యాపీగా నవ్వుకుంటున్నారా? రామాయణంలో సీత దగ్గర నుంచి చాలా మంది సీట్లు నాకు తెలుసు. అందులో నువ్వెవరు? నేనేమి చేయలేని ఆడపిల్లని చాలా సంవత్సరాల తర్వాత గుర్తు చేశాను. అది పేరుకే సీత. తన ఒంట్లో నిలువెల్ల విషయం. కత్తి లేకుండా నేను గొంతు కొయ్యగలను.